జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలనుసారం సమాచార పౌర సంబంధాల శాఖ మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రభుత్వ కళాకారులుగా నెక్కొండ మండలంలోని గ్రామాలలో, పల్లెలలో, తండాలలో ప్రజలందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మాటల ద్వారా, పాటల ద్వారా అవగాహన పరుస్తూ మన గ్రామానికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఎండలు తీవ్రంగా ఉన్నవి. మే, జూన్లో విపరీతమైనటువంటి ఎండలు కురుస్తవి. 45 నుంచి 45 డిగ్రీల నుండి 50 డిగ్రీల వరకు కూడా మరి ఎండలు తీవ్రంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైనా కూడా ఉదయం పూట మీకేమన్నా అత్యవసరమైన పని ఉంటే 8 గంటల నుంచి 10 గంటల వరకు మీ పనులు ముగించుకొని ఇళ్లలో ఉండాలి. లేదంటే సాయంత్రం పూట 4 నుంచి 5 తర్వాత బయటికి వెళ్ళి మీ పనులు ముగించుకొని రావాలని తెలియజేస్తూ, అలాగే పిల్లలకు బైకులు ఇవ్వద్దు, అది రోడ్డు నియమ నిబంధనలకు విరుద్ధము కాబట్టి పిల్లలకు ఇవ్వకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే కోకాయిన్, గంజాయి, మత్తు, డ్రగ్స్ మెదడుకెక్కి పిల్లలు దారి దోపిడీలు చేస్తూ, హత్యలు చేస్తూ మానభంగాలకు పాల్పడుతున్నారు. కాబట్టి కన్న తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే పిల్లలను కూడా సక్రమైనటువంటి పద్ధతులు ఉంచాలని తెలియజేస్తూ, మరి అలాగే దాంతోపాటు ఈరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనమందరం కూడా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడిపిస్తాం కాబట్టి తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ, మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారి నోట ఒక చక్కటి పాట ఇక్కడ ఈ పూట. బగ బగ ఎండలు మండుతున్నాయి అన్నో